నిధుల గోల్మాల్ కేసులో సునీల్ కంటే ట్రెజరర్ శ్రీనివాసరావును ఉప్పల్ స్టేడియం వద్దకు తీసుకొచ్చి విచారించారు సిఐడి అధికారులు. ఇద్దరి ముందు రికార్డ్స్ పరిశీలించారు. 3.5 గంటల పాటు జగన్మోహన్ రావును ఉప్పల్ స్టేడియంలో విచారించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్లను కూడా పరిశీలించారు. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులు, కాంట్రాక్టర్లకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా రికార్డుల పరంగా తనిఖీ చేశారు. ఐపీఎల్ టికెట్ల కాంట్రాక్టులలో నిబంధనలు అసలు పాటించారా అన్న అంశాన్ని కూడా పరిశీలించారు. టెండర్లు ఇవ్వకుండానే పనులు అప్పగించడం, డెలివరీ కాకుండానే బిల్లుల చెల్లింపుకు సంబంధించిన అంశాలపై కూడా దృష్టి సారించారు.